హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను కుర్తీ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. నేను ఆల్రెడీ ఈ కుర్తీ కటింగ్ ఎలా చేయాలనేది మీకు ఒక వీడియో చేశాను. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియోలో నేను ఆ కట్ చేసిన క్లాత్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. ఇది మెయిన్గా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం అండి, సో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ ఈ మెయిన్ క్లాత్ని మనము లైనింగ్ పైన రివర్స్లో పెట్టుకోవాలండి. రివర్స్లో పెట్టుకొని నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను నెక్ చుట్టూ స్టిచ్ వేసాను. వేసాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం ఎందుకంటే మనము అంటే ఈ మెయిన్ క్లాత్ని మనము రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ వేసాం కదా, దాన్ని ఇలా రైట్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి దాని చుట్టూ అంటే నెక్ చుట్టూ కూడా మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. అదంతా కూడా మనకు నీట్గా ఫినిషింగ్ రావాలంటే మనం అలా చిన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అంతా కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. నెక్ దగ్గర అంటే ఫోల్డింగ్స్ రాకుండా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని మనము స్టిచ్ వేయాలి. సేమ్ ఇలానే మనము ఇది ఏంటంటే బ్యాక్ పీస్ అండి, అలానే ఫ్రంట్ పీస్కి కూడా మనం ఇలానే సేమ్ నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను స్టిచ్ వేసాను నెక్ చుట్టూ కూడా. అలానే లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలిపేసి మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే వేరే పీస్కి కూడా మనం అటాచ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేసాను. అలానే మెయిన్ క్లాత్ని లైనింగ్ని అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఇలా మనము షోల్డర్స్ని కలిపి స్టిచ్ వేసుకోవాలండి. అంటే రాంగ్ సైడ్లో ఇలా పెట్టేసి మనము స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లీవ్స్కి కూడా మనం స్టిచ్ వేయాలండి. అంటే మెయిన్ క్లాత్ని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి, పెట్టి ఒక స్టిచ్ వేయాలి. వేసి మళ్ళీ దాన్ని రైట్ సైడ్కి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ స్లీవ్స్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని కలిపి ఒక స్టిచ్ వేసాను నేను. ఇలా స్టిచ్ వేసాక నెక్స్ట్ ఈ స్లీవ్స్ని మనము అటాచ్ చేసుకోవాలి. ఇక నేను స్లీవ్స్ అటాచ్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే మనము సైడ్స్ అటాచ్ చేసే ముందు ఫస్ట్ ఇలా మనము మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని మనము స్టిచ్చింగ్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్. సో ఇప్పుడు ఈ మార్కింగ్ నేను ఎలా చేస్తున్నా అంటే సేమ్ మనకు కటింగ్ చేసేటప్పుడు ఎలా మార్క్ చేశానో సేమ్ అలానే చేస్తున్నాను నేను కింద డిస్క్రిప్షన్లో మీకు కటింగ్ వీడియో పెట్టాను, అంటే లింక్ ఇచ్చానండి. అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ కట్స్ దగ్గర కూడా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసినట్టయితే ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను సైడ్కి స్టిచ్చింగ్ చేశాను. స్టిచ్చింగ్ చేశాక నెక్స్ట్ ఏంటంటే కట్స్ స్టిచ్ చేసుకోవాలి. కట్స్ స్టిచ్ చేసే ముందు ఎప్పుడైనా కానీ మనం ఇలా అంటే స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్చింగ్ వరకు వచ్చేలాగా మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలండి కంపల్సరీ. పిన్స్ పెట్టినట్టయితే మనకు క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో మనం ఈ 4 కట్స్కి కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి.
చూడండి నేను కట్స్ స్టిచ్ చేశాను, చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్. నెక్స్ట్ ఏంటంటే ఈ కింద కూడా మనము క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయాలి. నేను ఆల్రెడీ వేసాను చూడండి. సేమ్ ఇలానే మీరు కూడా కరెక్ట్ మెజర్మెంట్స్తోని ఇలా మనము మార్క్ చేసుకొని స్టిచ్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.